నేను మీ శ్రావ్యారెడ్డి. ఈ రోజు మన ఫిట్నెస్ వీడియోలో నేను మీకు చెప్పాను కదండి, మనాలి రాథోడ్ అని చెప్పేసి ఒక సెలబ్రిటీ తెలుగు అండ్ తమిళ్ మూవీస్ చేస్తాను. సో ఆ సెలబ్రిటీ జాయిన్ అవబోతుంది అని చెప్పేసి, సో ఈ రోజు మనం మన ఫిట్నెస్ వర్కౌట్ తనతో చేయబోతున్నామండి. ఈ రోజు ఒక పర్టికులర్ వర్కౌట్ అంటే యాక్చువల్లీ మనం లాస్ట్ 4 days నుంచి 600 repetitions ఆఫ్ ఈచ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ చేస్తున్నాము. బట్ ఈ రోజు మనం ఫుల్ బాడీ వర్కౌట్, బికాస్ తను కొత్త కాబట్టి ఒకసారి మనం అన్ని ఇచ్చేసాం అనుకోండి, నెక్స్ట్ నుంచి ఇంకా తన ఎక్సర్సైజ్ కూడా జీవితంలో ఎప్పుడు నేను ఎక్సర్సైజ్ చేయను అంటుంది. సో దానికోసం అని చెప్పేసి ఫుల్ బాడీ వర్కౌట్ చేయబోతున్నామండి. వెరీ సింపుల్ అండ్ బిగినర్స్ కెన్ డూ దిస్ వర్కౌట్స్ అనమాట. So while we are waiting for, let's welcome my friend Manali Rathod. Hi. She is my friend Manali Rathod and she is Telugu and Tamil celebrity. She did a couple of movies in Telugu and Tamil also. Please introduce yourself to my friends. Hi guys, I'm Manali Rathod. ఇంట్రొడ్యూస్ చేయడానికి ఏం లేదు. ఈ వీడియో అంటే నా గురించి చెప్పడం కంటే ఎక్కువ శ్రావ్య గురించి చెప్పాలి. నేను ఈరోజు తన సెషన్లో జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్, షీ ఇన్స్పైర్డ్ మీ అ లాట్. చాలా అంటే చాలా ఇన్స్పైర్ చేసింది. బికాజ్ తనకి నాకు చాలా తక్కువ ఫ్రెండ్షిప్. మా ఇద్దరికి చాలా తక్కువ ఫ్రెండ్షిప్. వీ హార్డ్లీ మీట్ ఇన్ షూట్స్, ఫోటో షూట్స్ లో కానీ సమ్ ఫ్యాషన్ షూట్స్ దాంట్లోనే మేము ఎక్కువ కలిసాం. కానీ పర్సనల్ ఇంటరాక్షన్స్ కానీ అలాంటివి చాలా ఎక్కువ. మేమిద్దరం ఎప్పుడు పర్సనల్ గా ఒక కాఫీ షాప్ కి వెళ్ళి కూర్చోవడం అట్లా లేదు. ఎప్పుడు ఏదో ఒక వర్క్ గురించి ఒక పర్టికులర్ నీరూస్ కి వాక్ చేసినప్పుడు తను కూడా అక్కడ వాక్ చేయడం, హే మనాలి హియర్. సో అలా తప్ప పర్టికులర్ గా కలవడం లేదు. పర్సనల్ ఇంటరాక్షన్స్ లేదు. వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఇక్కడ తీసుకురావడానికి మెయిన్ రీజన్ తను తీసుకురాలేదు, నేనే వచ్చాను అనమాట. బికాస్ నేను వన్ ఫైన్ డే ఆఫీస్లో ఉన్నప్పుడు, మేము మా ఆఫీస్లో ఉన్నాము, మూవీ ఆఫీస్కి వెళ్ళాము. యాక్చువల్లీ తను వెళ్ళింది, నేను కూడా అక్కడికి వెళ్ళాను. కలిసినప్పుడు తను అప్పుడు చెప్పింది అనమాట, ప్లానింగ్ ఫర్ లైక్ 60 days వర్కౌట్ ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను నా బ్లాగ్లో. సో విత్ ఇన్ 60 days ఐఎమ్ గోయింగ్ టు రెడ్యూస్ జీరో సైజ్ చేస్తామని చెప్పిన అప్పుడు నాకు కలిసినప్పుడు షీ వాజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫ్యాట్. షీ వాజ్ ఫ్యాట్ అండ్ 60 days అది కూడా జిమ్కి వెళ్ళకుండా ఇంట్లోనే వర్కౌట్ చేస్తాను అని చెప్పింది. సో ఇట్స్ లైక్ ఓకే అనుకున్నాను. అంత డీప్గా నేను ఆలోచించలేదు. అసలే ఓకే ఫైన్, ఆల్ ద బెస్ట్ గుడ్ అని చెప్పాను అంతవరకే. కానీ ఇంకొక విషయం అండి, నేను అలా చెప్పగానే అట్లీస్ట్ తను ఓకే నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను అని చెప్పేసి షీఈస్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్ అండి ఫర్ మై యూట్యూబ్ ఛానల్. నేను చెప్పగానే ఇమీడియట్లీ అప్పుడే జస్ట్ ఓపెన్ చేసి వెళ్ళాను నేను ఇలాగా. సో చెప్పాను ఇది నా సో అండ్ సో యూట్యూబ్ ఛానల్ అనగానే తను సబ్స్క్రైబ్ చేస్తాను. నేను సబ్స్క్రైబ్ చేశాను. మార్నింగ్ ఇలా లేవగానే నాకు శ్రావ్య రెడ్డిది ఇలా యూట్యూబ్కి వెళ్ళగానే ఫస్ట్ తన వీడియోసే వచ్చేదనమాట. సో ఐ జస్ట్ థాట్ దీన్ని ఏం చేస్తుంది అసలు అంటే 60 days తను జీరో ఫిగర్ ఎలా చేస్తుంది జిమ్కి వెళ్ళకుండా అని చెప్పిన వెంటనే నేను ఓపెన్ చేసి చూసాను. సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఉంది. ఫస్ట్ ఒక 10 days వరకు ఫాలో అయ్యాను. తర్వాత నాలంతటా నేనే తగ్గిందా లేదా అని ఐ యూస్ టు ఓపెన్ ద వీడియో అండ్ వాచ్ ఆ వీడియోస్ అనమాట. నిజంగా అమేజింగ్ అండి. అంటే ఆ మెయిన్ డెడికేషన్ ఉండాలి. డెడికేషన్ లేకపోతే మనము మన గోల్ని రీచ్ అవ్వలేము అని తనని చూసి నేను నేర్చుకున్నాను. సో నా తన గురించి చాలా ఎక్కువ చెప్పేస్తుందండి, అంతైతే లేదు, అంతైతే డెఫినెట్లీ లేదు. కానీ ఏంటంటే ఒకటే థింగ్, తను నిజంగా ఇన్స్పైర్ అయ్యి, నేను మీకు చెప్పాను కదా ఒక 1 week బ్యాక్ అనుకుంటే షీ కాల్డ్ మీ. దట్ డే ఐ వాజ్ రియలీ హ్యాపీ. చేసి నేను ఐ విల్ జాయిన్ అని తనగా అని అనేసరికి ఐ ఫీల్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ టుడే ఫర్ ఫిట్నెస్. సో ఓకే అండి, వై వీఆర్ వెయిటింగ్ ఫర్ లెట్స్ డూ ఫుల్ బాడీ వర్కౌట్ టుడే. బట్ ఎక్కువ చెప్పాను కదా, ఇంటెన్స్గా చేయొద్దండి. నార్మల్ ఈవెన్ బిగినర్స్కి ఫస్ట్ డే కదా, లేకపోతే మళ్ళీ తను నేను ఫిట్నెస్ చెయ్యను అని పరిగెట్టిస్తుంది. అలా లేదు, నేను జిమ్కి వెళ్తాను. తను అపోలో జిమ్కి వెళ్తుందండి. అపోలో లైవ్ జిమ్కి వస్తుంది. తన జిమ్లోనే చేస్తున్నాను. ఈరోజు తన జిమ్లోనే వర్కౌట్ చేస్తున్నాము. అందుకే మొత్తం అంతా సెటప్ మారిపోయింది. ఫుల్ మిర్రర్స్ లైట్స్. సో తిను ఈ జిమ్కే వస్తుంది. కాకపోతే 1 yearకి పే చేసేసింది. కానీ 1 yearకి పే చేసింది కానీ చాలా తక్కువ టైమ్స్ వస్తుందంట. అంటే ఒక 2 months వచ్చి 50. ట్రావెలింగ్ షూట్స్ కూడా ఉంటాయి కాబట్టి రెగ్యులర్ గా రావడానికి అమ్మాయిలు ఇలాగే ఉంటారండి. That's okay. Okay guys, so while we're waiting for, let's do today's workout.
First we'll start with warm up. Only five. Hands. 1, 5 reverse. 5. 6, 7, 10. 10. What else? Side, right side. This is right side. Right. Front hook. Front hook. Good job. Thank you. ఫస్ట్ ఏం చేయగలరు సార్ So it was we'll go for exercise. So first one మనం white squats చేద్దాము with wide legs. Come on. Five చేస్తావా? Come on. Last time. 6, 5, 4, 3, 2, hold. Ready. 1, 2, 3. సో 50, 20, 30 చేసాం మార్చ్. సో ఇప్పుడు మనం ఆర్మ్స్ చేయబోతున్నామండి. Next one. Arm circles. Thank you. 6, 7, 6, 7, 8, 9.
5. 4, 1, 4, 1, 4. సో అదండి ఈరోజు వర్కౌట్. యాక్చువల్లీ ఈరోజు వర్కౌట్ మేము షూట్ చేయలేకపోయాము, బట్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అంటే చాలా మంది క్రౌడ్ ఉండేసరికి లైక్ షూట్ చేయలేకపోయాను. బట్ సండే నేను శ్రావ్య వాళ్ళ ఇంటికి వచ్చి డైరెక్ట్గా అక్కడ కూడా వర్కౌట్ చేస్తాను. మేబీ 68th డే రోజు, నాట్ 60th డే, 55 or 50th డే యూ కెన్. ఎందుకంటే 60th డే రోజు ఇట్స్ అ డిఫరెంట్ వర్కౌట్. ఇట్స్ నాట్ వర్కౌట్, మై బాడీ కంపల్షన్ టోటల్. సో ఈరోజు వి కుడెంట్ షూట్ అండి యాక్చువల్లీ, బికాస్ జిమ్ లో ఉన్నాము, చాలా మంది జనాలు ఉన్నారు. సో ఎక్సర్సైజ్ అయితే చేసాం మేము, ఓన్లీ షూటింగ్ మాత్రం వార్మప్ వరకు చేయగలిగాము అంతే. బట్ నువ్వు ఎలా ఫీల్ అయ్యావు, ఎలా అనిపించింది వర్కౌట్స్ నీకు? శ్రావ్యతో అంటే జిమ్కి వెళ్ళకుండా ఇంట్లో కూడా వర్కౌట్ చేయవచ్చు, ఇంట్లో ఇంకా స్వెట్ వచ్చేటట్టు యూ కెన్ వర్కౌట్ అని అనిపించింది నాకు పర్సనల్గా. బికాస్ ద ప్రాబ్లమ్ విత్ మీ ఈస్ నేను ముందు నుంచి స్లిమ్గానే ఉంటాను. ప్రాబ్లం ఏంటంటే మై బాడీ ఈస్ నాట్ దాట్ ఫ్లెక్సిబుల్ లైక్ శ్రావ్య. అంత ఫ్లెక్సిబుల్ కాదు. స్లిమ్గా ఉన్న చాలా మందికి ఏంటంటే బాడీ ఫ్లెక్సిబుల్గా కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. దీనికి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. సో నేనేమనుకున్నానంటే జిమ్కి వచ్చినా రాకపోయినా ఇంట్లో కూర్చోండి, మనం ఎంత ఫ్లెక్సిబుల్గా వర్కౌట్ చేస్తే అంత బాగుంటుంది. అండ్ చాలామంది జిమ్కి వెళ్ళాలా అని చాలామంది లేజీగా ఫీల్ అవుతారు లైక్ మీ. అంటే నాకు చాలా ఇష్టం జిమ్కి రావడం అంటే చాలా ఇష్టం. బట్ వాట్ ఐ డూ ఇస్ జిమ్కి వచ్చి ఒక 40 minutes హాఫ్ అన్ అవర్ ట్రెడ్మిల్ చేసేసి అలా పైన సైక్లింగ్ చేసేసి ఏదో కొంచెం వర్కౌట్ చేసి అదే వర్కౌట్ అని నేను ఫీల్ అయ్యేదాన్ని. కానీ అది కాదు, మనం మెయిన్గా కష్టపడాలి. మన బాడీ వెయిట్ని యూజ్ చేసి, మన బాడీ వెయిట్ని యూజ్ చేసి మనం పర్సనల్గా మనం ఎక్సర్సైజ్ చేస్తే అది కరెక్ట్ వర్కౌట్. మెషిన్స్ లేకుండా ఏమీ లేకుండా వర్కౌట్ చేస్తేనే అప్పుడే మీకు ప్రాపర్గా రిజల్ట్ దొరుకుతుంది. చాలా రోజులు నేను ఫీల్ అయ్యాను, జిమ్కి వెళ్తున్నాను కానీ ఏంటి నేను అనుకున్న పార్ట్స్ దగ్గర తగ్గట్లేదు ఏంటి అని ఫీల్ అయ్యాను. కానీ అది కాదు, మెషిన్స్ లేకపోయినా మీరు పర్సనల్గా వర్కౌట్ చేస్తే అప్పుడే తగ్గుతారు మాత్రం నేను నేర్చుకున్నాను. సో అదే అండి, నా వీడియోస్లో నేను మెయిన్గా మీకు చెప్తుంది కూడా అదే. మీరు జిమ్కి వెళ్ళడం వల్లే తగ్గుతాము అనుకుంటే అది పెద్ద బ్లండర్ అండి. అది కానే కాదు. మన బాడీ వెయిట్ని అంటే మనం ఏదైతే మన బాడీ వెయిట్ ఉందో దాన్ని యూజ్ చేసి మనం ఏమైతే ఎక్సర్సైజెస్ చేస్తామో దానివల్ల వచ్చే రిజల్ట్ కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటుందండి. మెషిన్స్ త్రూ చేసేది మళ్ళీ మనం ఆపేగానే మళ్ళీ లావ్ అయిపోతాము. ఫ్యాట్ ఏంటంటే మెషిన్స్ అంటే ఇప్పుడు మేము మూవీస్లో బిజీగా ఉంటాం, షూట్స్లో బిజీగా ఉంటాం కాబట్టి చాలామంది ఏంటంటే షూట్స్ వల్ల మిస్ అయిపోయాను, జిమ్కి వెళ్ళలేకపోయాను అని చెప్తారు. కానీ మనకు జిమ్ అలవాటు అయిపోతే సో మనం ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకు జిమ్ అవైలబుల్ ఉండకపోవచ్చు. సో మినిమం బేసిక్ ఏవైతే ఎక్సర్సైజెస్ ఉన్నాయో అవి మనం రెగ్యులర్గా రెగ్యులర్గా చేస్తే మనల్ని యాక్చువల్లీ మనం షూట్ లో ఉంటాం కదా, ఆ టైంలో మనకు బ్రేక్ దొరుకుతుంది. ఇప్పుడు నేను చూపించిన ఆర్మ్ ఎక్సర్సైజ్ కానీ లెగ్ ఎక్సర్సైజ్ అవి చేసుకోవచ్చు కదా. ఈవెన్ ఐ డిడ్ ఆల్సో. అంటే లాస్ట్ వీక్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ మై మూవీ నేను లోకల్. అప్పుడు కూడా నాకు మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ నాకు లైక్ ఆన్ స్క్రీన్ నేను చూసుకున్నప్పుడు మానిటర్లో చూసుకున్నప్పుడు లైక్ మై చిక్స్ వర్ లైక్ కొంచెం పెద్దగా అనిపించింది. వెంటనే వాట్ ఐ డిడ్ ఇస్ ఆఫ్టర్ హ్యావింగ్ లంచ్ యూట్యూబ్కి వెళ్ళి చిక్ ఎక్సర్సైజెస్ ఇంట్లో కూర్చొని ఎలా చేయొచ్చు ఆ ఎక్సర్సైజెస్ చూసానండి. చూసిన తర్వాత నేను నా క్యారవాన్లో కూర్చొని ఐ డిడ్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేశాను. చేసిన తర్వాత ఐ ఫెల్ట్ లిటిల్ బెటర్. అంటే టైం వేస్ట్ చేయడం కంటే అట్లీస్ట్ మన బాడీ గురించి మనం ఆలోచించుకునే టైం, మనం బాడీకి మనం టైం ఇస్తే
చాలా బాగుంటుంది అండ్ మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మెయిన్ ఏంటంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో అదండి ఈరోజు ఎక్సర్సైజ్. యాక్చువల్లీ మేము మొత్తం వేయలేకపోయాము, వీఆర్ సారీ ఫర్ దాట్, బట్ మేమైతే బాగానే చేసామండి. సో మీరు కూడా నా ఫుల్ బాడీ వర్కౌట్ అంతకుముందు పోస్ట్ చేశాను కదా, సో అది చూసి మీరు ఎక్సర్సైజ్ చేయండి. ఓకే, బై గాయస్, లవ్ యూ గాయస్, బాయ్.